ఏం కోలు కూడా ఆడేస్తున్నాయి రాజే, పళ్ళు మెరిసిపోతున్నాయి. బూసి బూసినారు చిట్టినారు. ఈడు రెండో గాని తాత. హాయ్ అమ్మదా అంటే బడికి వెళ్తున్నా. ఎన్నో క్లాసు అబ్బాయి? సిక్స్త్. ఎరా అరారు ఎంత? బాబుకి కొంచెం మతి స్థిమ్మత ఉండదండి. దేవుడు అయినప్పటికీ ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఆ బోరింగ్ కాడికి వస్తాడు. వస్తా ఇప్పుడు నీళ్ళు పోయడానికి తొట్టుకుంటే నీళ్ళు డైలీ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా నీళ్ళు పోయాల్సింది. అది కూడా బకెట్ శుభ్రంగా కడిగి. దేవుడు కొన్నిట్లో అదృష్టం అయితే కొన్నిట్లో ఇవ్వడం. మన నా బండికి రావాలి నువ్వు నాతో వచ్చావు కదా, మరి థ్యాంక్స్ అని చెప్పావా? మరి చెప్పావా? మా మామ కొడుకు రాజీ. ఏం కూర ఈరోజు స్పెషల్? చికెన్ తహారియా? చికెన్ తహారీ ఏంది? రాజీ తహారీ లాగా ఏంటి చెప్పు మరి. సరే ఇంకా చికెన్ తహారీ ఏంది అర్థం కాని మాటలు. చికెన్ కర్రీ అయినా పలావ్ చేయమంది చిన్నత్త, అందుకని అందుకు అన్ని విడివిడిగా చేయడం ఎందుకని చెప్పేసి చికెన్ కర్రీ పలావ్ రెండు కలిపి ఒకే కొండలో చేయబోతాం. కూర కూర దాంట్లోనే పలావ్ దాంట్లో అట్ట తిన్నా తినపోతాం అనుకో. సరే అటైతే మీరే తినండి అత్త కూరలు. రోలు శుభ్రంగా అడిగేసుకొని మసాలా నూరేసుకున్నా. వేసుకుంటాను. రాజకుమారి ఈరోజు గజ్జల కూర లాగా ఎగురుతుంది చికెన్ వేసరికి. నేనేం తిననుగా. నిజంగా అవును, రాజకుమారి తినకూడదులేండి. మొన్నే బుడ్డోడికి కొంచెం వీకెండ్ అందుకని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, డాక్టర్లు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, అన్న మీ కొడుకున్నాడు కదా సుహాసు, చాలా క్యూట్గా ఉంటాడు, బాబుకి వచ్చేసి మీరు అప్పుడప్పుడు జలుబు వచ్చినా జ్వరం వచ్చినా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు కదా, యాంటీబయాటిక్లు వాడకాకుండా అన్న ఓన్లీ జ్వరం సంబంధించిన డోలో సిరప్స్ ఉంటాయి అవి వాడండి. ఆ యాంటీబయాటిక్స్ వాడితే పిల్లోడికి ఇప్పుడు తగ్గొచ్చు కానీ ఫ్యూచర్లో తనకు తాను ఎదిగినప్పుడు బలం ఉండదు ఏముండదు అని చెబుతా ఉన్నాడు. కాయ తీసుకుంటావా? వద్దంటలే, తినకూడదంటలే. కానీ అవి కూడా తినకూడదు దెబ్బ మా లెక్కకైతే. చికెన్ తిన్నా అవి తీపి బోండాలు తీపి క్యారలు అంటున్నాడుగా, అవి కూడా తినకూడదు. సమోసాలు ఈ బొడ్డు సమోసా కోసం ఏం తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దెబ్బలు తింటాము అంతే అంటుంది ఆయన. కర్రీలోకి మసాలా, కర్రీలోకి పలావ్లోకి సత్యంగా.
మొత్తం ప్రిపేర్ చేసుకున్నావా? మొత్తం చక్కగా సాపు వేసుకుని అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నావే. ఆహా. ఇలాగా శుభ్రంగా నీట్గా ఉంటే ఒక లైక్ కొడతారన్నమాట నీకు. ఆ? సరే, చికెన్ కూర చేస్తున్నావా లేకపోతే ఏంది? చికెన్ తహారీ. అదే చికెన్ కూర నా భాషలో, నీ భాషలో తహారియా? తహారీ అని మాట ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు మరి. ఒక అన్నయ్య షార్ట్ వీడియోలో చేస్తుంటే చూసి అదే ఎలా చేశాడు? ఇంతే ప్రాసెస్. సరే చూద్దాం, కానీ ఎలా చేశాడు చూద్దాం. చికెన్ మొత్తం అయితే 1 కేజీ పచ్చలో వేసుకున్నాం. కేజీ చికెన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను ఐటమ్స్ చదువుతా ఉంటా, లేదా నువ్వు చదువుతావా? నువ్వు చెప్పు. నేను చెప్పనులే, నువ్వు చెప్పు. తహారీ అన్నదాన్ని నువ్వే చెప్పాలా, తోహార్ లాగా. ఏరా ఈ మధ్య డార్క్ వస్తున్నావు నువ్వు? నేను బ్లాకే. బ్లాకేనా? బ్లాక్. ట్యూబ్ రాసుకోవట్లేదా? చేయడాకు. ఓరు జోగా నాలే రాజీ, నువ్వు న్యాచురల్ ఇటు చూపి. అమ్మాయివి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ కర్రీలోకి కారం, పసుపు, కల్లుప్పు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. సూపర్. నెక్స్ట్ ఇవి మొత్తం వేసేసుకోవాలి. అల్లం కొంచెం ఉంచుకోవా? పలావ్లో చేస్తున్నావుగా, చేయట్లేదా? చేస్తున్నా. వేసి కల్లుప్పు వేసావా? టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అట్టయితే. నెక్స్ట్ కరివేపాకు. త్వరగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంట, అత్తమ్మ కూడా ఉన్నారంట, బొల్లారు చేస్తున్నారు, పోయి తీసుకురా మరి. సరే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి కానీ టమాటాలు. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీరను నా మీద అంత గట్టిగా అరుతావే పందానికి, వంటలు చెప్పేటప్పుడు అరవై ఎందుకని. నెక్స్ట్ నిమ్మకాయ పిండి వేసుకున్నాం. తొందర కలిపేసుకొని ఇంకా ఏమన్నా పొయ్యి మీద పెట్టుకోవడమేనా? తాలింపు వేసుకొని పోయింది, ఆయిల్ కూడా పోసుకున్నాం. ఈ చికెన్లో ఎన్ని రకాలు చేస్తున్నావు రాజీ, మిగతా ఏమి రాకనే కదా చేసేది. వచ్చి చేస్తారు, మిగతా ఎట్ట చేస్తారు? ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలు పట్టేంత వరకు కలుపుకున్నాం. అలా ఏం లేదండి, రాజకుమార్కి అన్నీ వచ్చు, ఇట్ట చూసి ఇట్ట చేసేసిద్ది అన్ని పనులు. చూడండి అలాగా గట్టికి పిసికేయాలన్నమాట, అప్పుడు ఉల్లిపాయలు ఉన్న వాటర్ కూడా దీంట్లోకి వచ్చేసిద్ది మొత్తం. ఆ చుక్క నూనె వేయకుండా ఈసారి నేను మటన్ కర్రీ చేస్తా రాజీ. నేను చూపిస్తాలే, రేపు ఆధారం చేస్తా. తినడానికైనా చేసి చూపిస్తా ఉండు, చుక్క నూనె లేకుండా. చుక్క నీళ్ళు లేకుండా కర్రీ చేసేది చూసాను, లేకుండా ఇప్పుడు. సరే నేను చూపిస్తారా? సరే, ఈ మొత్తం అయితే కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకున్నాం. అదే ఏం పెద్ద తెప్పాలు పెట్టేసావుగా, ఈరోజు చాలా మంది ఉన్నాం అందుకనే. సరే కానీ కేజీ పోసావు, అందుకని పెద్ద చేసాడు. ఓకే. ఆయిల్ పోసుకున్నాం. రాజీ నూనె వేడెక్కిందా? ఆయిల్ ఎక్కి బాగా వేడింది కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసి దూరంగా నూనె బాగా వేడైంది. ఆరుగా ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత పుదీనా కూడా వేవా? పుదీనా రాసేస్తావా? ఇవి బాగా ఫ్రై అవ్వాలా? ఏంటి అవి? ఉల్లిపాయ. ఓకే. బాగా మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయినాయి కదా, ఫ్రై అయినాయి అయితే కొంచెం పక్కకు తీసేస్తున్నాం. బాగా బ్రౌన్ రంగులో బాగా ఎగినాయి అది. ఈ దేంట్లోకి? పలావ్లోకి లాస్ట్ ఇవ్వడానికి. తర్వాత ఆ ఉల్లిపాయలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ దించేసేసుకున్నాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ దినుసులు మొత్తం వేసిన తర్వాత టమాటాలు వేసుకున్నాం బాగా. వాతావరణం మొత్తం చాలా చల్లగానో మొబ్బట్టింది, నైట్ వర్షం కుమ్మేసిద్ది అనుకుంటా.
ఏమైంది కప్పు పొద్దున పెడతారు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది రాజే. నెక్స్ట్ రాజే కొత్తిమీర పుదీనా వేసుకుంటాం. ఓకే. స్మెల్ వాసనకే కడుపు నిండుతుంది. సరే నీ కళ్ళు ఏంది గుడ్ల గొప్పలు మెరిచిపోతున్నాయి కరెంట్ పోయేసరిగా. అయ్యో నైట్ పూట కూడా అంతే రాజే, గుడ్ల గొప్పలు కళ్ళు బాగా కనపడుతుంది నైట్ పూట. నెక్స్ట్ ముందుగా మ్యాగ్నెట్ పెట్టేసుకున్నా. మ్యాగ్నెట్ అంటే ఏంటిది ఇంక తెలుగులో అర్థం? మొత్తం కలిపి పెట్టేసుకున్నా చికెన్. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. అయస్కాంతం చికెన్ అయితే వేసుకుందామండి, అంతేనా? అంతే. ఈ చికెన్ కర్రీ అనేది చుక్క వాటర్ లేకుండా బాగా ఉడకనిచ్చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 kg కర్రీ, 1/2 kg ఏమో రైస్ లో. అబ్బో ఇదేం షార్ట్ కట్ లో వర్క్ చేస్తున్నావు బాగా ఈ మధ్య. చికెన్ బిర్యానీలు దమ్ము పెట్టడం, అది పక్కన ఉడికించడం, అదంతా నాకు చాలా రిస్క్ గా ఉండేది. ఇట్లాగే టేస్ట్ చాలా బాగుంది. అటే ఏం చేస్తామంటే 1/2 kg తీస్తే ఎవరు చాలదు. 1/2 kg కూరకి 1/2 kg బిర్యానీలోకి ఎత్తే చాలదు. 1/2 kg ఏమో రైస్ లో కేజీ ఉండాలా రాజీకే. 4 kgలు అయితే 2 kgలు పలావు, 2 kgలు కూర వండుతా. ఈసారి మామిడి తోటలో పని చేద్దాం రాజా, వనభోజనాలు పెట్టుకుందాం. ఏంది బొట్టు పెట్టిందా? ఏది అంటుకుందా? ఏడకాక రాజు, ఏం కాదులే కానీ. లెగ్ పీస్ ఉండాల్సింది దీంట్లో, భలే ఉండేది ఈసారి. ఎప్పుడైతే ఎప్పుడు తినాలి, వాసన మాత్రం చంపేస్తుంది. సూపర్గా ఉంది. ఇంకా కొంచెం నీళ్ళు పోయాలా? చొక్క నీళ్ళు కూడా వేయలేదు కదా దీంట్లో. ఇంత పోసేలే రాజు, నేను చూసా కానీ. ఇంత కోపడతావు జోక్ ఆడుతుంటే. కర్రీయా? తద్దాన్ని చారో చేస్తావా? అంతే. అదిగోండి, అంటే మిగతా ముక్కలేమో పొలంలో కలపాలని, ఇంక దాంట్లోనే ఒకసారి ఇంకా ఎసురు నీళ్ళు పోసేసుకొని బియ్యం పోసేసిద్ది. ఇదేమో కర్రీకి, ఇంక ఇది వచ్చేసేమో పొలంలోకి. సూపర్ రాజు, నీ ఐడియా అసలుకి అందరికి వచ్చిద్దిలే. బియ్యం పోసేసుకుంటే సరే ఓకే. సరే పోగండి వచ్చేద్దాం మరి. కొంచెం కలుపు వేసుకుందాం. ఎసురు పొంగాలి కదా. ఎసురు మరగాలిగా, మరిగినప్పుడు బియ్యం వేసేసుకోవచ్చు. కల్లుపు తగినంత రుచికి చెప్పా నీకంటే ముందే చెప్పా. ఓకే. వర్షం అయితే గుమ్మగా వస్తుంది కానీ ఈ సలసలగా వేడి వేడి పలావు చికెన్ కర్రీ తినొచ్చు, అంతేగా. చికెన్ కర్రీ మొత్తం దాంట్లో చేసి తర్వాత ఇంకా మళ్ళీ పలావ్ చేయాలని చెప్పేసి 2 సాగాలు చేయాలని. కర్రీ చేసినా కానీ చిన్నమోయ అయినా కానీ నువ్వైనా కానీ సేవ పడుతుంది. కంటికని పలావ్లోకి సేవ చేస్తాం. అదే సగం కూర ఉడికిన తర్వాత ఆ పని చేస్తున్నాం. ఇది బాగా మరిగిన తర్వాత ఇంకా పలావ్లోకి బియ్యం అవి పోసేసుకున్న తర్వాత చూపిస్తాను. సరే అలాగే. పిల్లడు ఎడుతున్నాడు, ముందు పొద్దుకోతుంది కానీ పిల్లడికి నీళ్ళు పోసే. అదే స్నానం చెప్పి మరి నీళ్ళు కాగిపెట్టావా? కట్టపోయి గాలికి గనగన వండుతూ ఉంది. మరి ఆడికి వెళ్ళాడు సాసు. ఏంది రాజు పిలుస్తున్నావు? ఏంది?
ఎసురు కాగినాయా? ఏ మొక్కలు బాగా పైకి తేలాడుతున్నాయి ఇక. నలగబోయి అంటే నువ్వు ఓ ఏం ఒకసారి లోట పైకి లేపుతుందమ్మా. చేతి వేయచ్చు నిదానంగా. చేతులు మీద పడ్డాయి, నాకు వాతలు పడ్డాయి. మా చిన్నమ్మ వాతలు పెట్టిందా నాకు. సరేనండి, ఇంకా ఎసురు బాగా పొంగే దాంట్లో మనం బియ్యం తీసేసుకున్నాం కదా, ఇంకా తిప్పేసుకొని ఒక 15 నిమిషాలు ఉంటే మనకి రెడీ అయిపోయింది. మరో పక్క వచ్చేసి చికెన్ షేర్వా రెడీ అయిపోతుంది దానికి. ఇంకా వీటన్నిటితో పాటు ఒక పెద్ద పెరుగు పేడ తెచ్చుకుంటే ఏమంటారు, పెరుగు చట్నీ చేసుకోవచ్చు. కట్ట పప్పు సాంబార్లా ఉంటుంది అది. పెరుగు చట్నీ కూడా ఏదో అంటారంటే, ఏమంటారు కాంబినేషన్ చెప్పండి అండి. పెరుగు చట్నీ కూడా ఇంకో భాష ఏదో అంటారు. సరిపోయింది ఉప్పు, ఏ సాల్ట్ అయ్యి మళ్ళీ కర్రీలు వేసుకుంటాం కదా, అది చేసి కష్టం చేయకాకండి, చూసుకొని చేయండి. కల్లుపోయి అండి. సరే సాల్ట్ అయ్యి. కర్రీ ఎంతవరకు వచ్చింది చూపి ఒకసారి. బొట్టుడికి రాజకుమార్ స్నానం చేయించేసి ఇంకోటి బట్ట వేస్తూ ఉంది. పక్క కూర రెడీ అవుతూ ఉంది. ఇంకా తర్వాత ఆనియన్స్ వచ్చేసి పైన పలావులోకి ఉంచుకుంది రాజకుమారి. ఇంకా చికెన్ షేర్వా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా వాతావరణం చల్లగా ఉంది, వేడివేడిగా ఒక దెబ్బలు ఆగియచ్చు. ఎంతవరకు వచ్చింది? ఉడకొచ్చిందా? ఓకే. చికెన్ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రాజకుమారి అయితే చక్కగా పలావు అలానే చికెన్ కర్రీ చేసేసింది. ఇంకా వేడివేడిగా ఇంకా భలే ఉందన్నమాట తింటుంటే. ఇదంతా అందరికీ వడ్డిచ్చేసింది. నాన్నమ్మలు అలానే మా చిన్నమ్మలు మా బాబాయ్ వాళ్ళు అందరూ బయట భోజనం చేస్తూ ఉన్నారు.